రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాతో సందడి చేస్తున్నాడు. ఈ వీకెండ్ అంతా కూడా రవితేజ ఈగల్ మారుమోగిపోతూనే వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ విడుదల కాగా ఈ 3 రోజుల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్కు మంచి ఆప్షన్గా ఈగల్ నిలిచింది. మౌత్ టాక్ కలిసి రావడంతో ఈగల్కు అదిరిపోయేలా వసూళ్లు వచ్చాయి. ఈ 3 రోజుల్లో ఈగల్ సినిమాకు 30 కోట్ల గ్రాస్, 15 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అలా ఇంకో 2 రోజుల్లో ఈ చిత్రం థియేట్రికల్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. రవితేజ ఈగల్ సినిమా మీద ముందు నుంచి కూడా మంచి పాజిటివిటీ ఉంది. టీజర్, ట్రైలర్లు మంచి హైప్ను క్రియేట్ చేశాయి. చివరి 40 నిమిషాలు నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అని దర్శక నిర్మాతలు చెబుతూ అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఉండటంతో థియేటర్లు మోతమోగిపోతున్నాయి. ఇక రెండో పార్ట్ కోసం కూడా అంతా వెయిట్ చేస్తున్నారు. ఈగల్ పార్ట్ 2 యుద్ధకాండ మీద దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని మరింత ఫోకస్ పెట్టేలానే ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా మరిన్ని ఎలివేషన్లు కావాలని ఆదివారం జరిగిన సక్సెస్ మీట్లో రవితేజ కోరిన సంగతి తెలిసిందే. మాటల రచయిత మణిబాబుని రవితేజ ప్రత్యేకంగా ప్రశంసించిన సంగతి తెలిసిందే. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని అతగాడిని పొగిడేశాడు రవితేజ. అలా ప్రస్తుతం ఈగల్ టీం అంతా కూడా ఫుల్ ఖుషీలో ఉంది. ఈగల్ మూవీ మొదటి రోజు 5 నుంచి 6 కోట్ల షేర్ వరకు రాబట్టింది. రెండో రోజు, మూడో రోజు కూడా అదే రేంజ్లో వసూలను రాబట్టింది. అలా ఈ 3 రోజుల్లో ఈగల్ చిత్రానికి 15.91 కోట్ల షేర్, 32 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం ఇంతవరకు అధికారికంగా వసూళ్లకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయలేదు.